దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చుతూ పలువురు ప్రమాదాలకు గురవుతున్నారు. క్రాకర్స్ మంటలతో కంటికి గాయాలై హైదరాబాద్ సరోజినీదేవి ఆసుపత్రికి పరుగులు పెడుతున్నారు. ఇప్పటివరకు మొత్తం 7 ఆసుపత్రుల్లో చేరగా అందులో 5 చిన్నపిల్లలే ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రమాదాల బారిన పడి మరికొందరు ఆసుపత్రిలో చేరిన వారికి వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రమాదాల బారిన పడిన ఒక్క సరోజినీదేవి ఆసుపత్రే కాకుండా హైదరాబాద్లోని పలు ఆసుపత్రులకు బాధితులు క్యూ కడుతున్నారు. దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చుతూ పలువురు ప్రమాదాలకు గురవుతున్నారు. క్రాకర్స్ మంటలతో కంటికి గాయాలై హైదరాబాద్ సరోజినీదేవి ఆసుపత్రికి పరుగులు పెడుతున్నారు. ఇప్పటివరకు మొత్తం 7 ఆసుపత్రుల్లో చేరగా అందులో 5 చిన్నపిల్లలే ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రమాదాల బారిన పడి మరికొందరు ఆసుపత్రిలో చేరిన వారికి వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రమాదాల బారిన పడిన ఒక్క సరోజినీదేవి ఆసుపత్రే కాకుండా హైదరాబాద్లోని పలు ఆసుపత్రులకు బాధితులు క్యూ కడుతున్నారు.